ఇలా చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మిక్సీ కడిగిన వాటర్ వేసుకుంటున్నాను నేను. అలానే ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనికి ఇంకొద్దిగా వాటర్ పడుతుందండి. నేను ఇంకొద్దిగా ఆ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామండి. మనం ఇంట్లో ఏమీ లేనప్పుడు 2 టమాటాలతో ఈజీగా ఇలా రసం చేస్తే పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి. ఈజీగా కూడా అయిపోతుంది, తొందరగా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా ఇది సిమ్లో పెట్టేసి బాగా ఒకసారి మరిగితే చాలండి, మనకి రసం రెడీ అయిపోయినట్లే. మనకి ఫైనల్లీ రసం ఇలా తయారైందండి. చూడండి, సిమ్లోనే పెడితే అంటే లోపలంతా బాగా నీట్గా ఉడికి వస్తుందండి. బురుగు వచ్చినప్పుడు ఆఫ్ చేయాలండి స్టవ్.